తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డూ కల్తీ అయిందనేది వాస్తవమని ఎన్టీఆర్ జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు స్వామినేని ఉదయభాను అన్నారు. ఈ విషయాన్ని ఎన్డీపీపీ తన నివేదికలో స్పష్టంగా పేర్కొందని పేర్కొన్నారు. శనివారం విజయవాడలోని ఎన్టీఆర్ జిల్లా జనసేన పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ సమావేశంలో గుంటూరు జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు గాదే వెంకటేశ్వరరావు, పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి అక్కల గాంధీ, రాష్ట్ర నాయకులు గంజి చిరంజీవి పాల్గొన్నారు. లడ్డూ విషయంలో జరుగుతున్న పరిస్థితుల గురించి మీకు కొన్ని వాస్తవాలను తెలియజేయాలని చెప్పి ఈరోజు మేము ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. ఎంతో ప్రాముఖ్యత చెందిన ప్రసాదం. అటువంటి ప్రసాదం కోసం ఎంతోమంది శ్రీవారిని దర్శించుకొని ప్రసాదం కోసం క్యూలో ఉండి ప్రసాదాన్ని తీసుకుని తర్వాతే తిరుమల నుండి బయలుదేరతారు. అటువంటి ప్రసాదాన్ని గత ప్రభుత్వం కల్తీ చేసి శ్రీవారికి ప్రసాదానికి ఎంతో మచ్చ తీసుకొచ్చారు, మాయని మచ్చ. మనం ఎన్నో సంవత్సరాలు చూస్తున్నాం. తిరుపతి లడ్డు ఒకసారి తినగానే మళ్ళీ తినాలనే ప్రతి వారికి కూడా ఒక ఆశ ఉంటుంది. అటువంటి లడ్డూని అపవిత్రం చేశారు గత ప్రభుత్వం, వైసీపీ ప్రభుత్వం. ప్రతి సంవత్సరం కూడా తిరుపతి దేవస్థానం పాలకవర్గం అసలు ఇతర రాష్ట్రాలకు సంబంధించిన బోలేబాబా వారికి డైరీ లేదు, ఆవులు లేవు, పాలు లేవు, వెన్న లేదు, నెయ్యి లేదు. ఏదో కెమికల్స్ తయారు చేసిన పామ్ ఆయిల్, కెమికల్స్ ఆయిల్ని మిక్స్ చేసి ఆ నెయ్యిని 250 రూపాయలు కిలో, 250 రూపాయలకే ఆవు నెయ్యి అంటూ సప్లై చేశాడు. కోట్లాది రూపాయలు చేతులు మారినాయి. ఈ విధంగా గత వైసీపీ ప్రభుత్వంలో శ్రీవారి ప్రసాదాన్ని కల్తీ చేసి మరి అటువంటి పరిస్థితిని గత ప్రభుత్వం తీసుకొచ్చా ఉంది. కాబట్టి దాని మీద సిట్ ఎంక్వైరీ కూడా వేశారు. వెంటనే ఇది 2025లో ప్రభుత్వం రాగానే సెప్టెంబర్ నెలలోనే ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారు ఈ లడ్డు విషయంలో వెంటనే మరి ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు ఇద్దరు కూడా ఈ కల్తీ జరిగిన విషయాన్ని తిరుపతిలో అధికారుల ద్వారా తెలుసుకొని ఆ నెయ్యిని కూడా ల్యాబ్కి పంపించి ఆ నెయ్యి సప్లై చేసే వ్యాన్ని కూడా సీజ్ చేశారు. వెంటనే ల్యాబ్కి పంపించారు. ల్యాబ్ పంపిగానే కల్తీ అని చెప్పి తేలగానే మరి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు వెంటనే ప్రాయశ్చిత్త దీక్ష అంటూ తిరుపతిలో దీక్ష చేశారు. 11 రోజుల పాటు దేవాలయాలు అన్నీ కూడా తిరిగారు. ప్రాయశ్చిత్తం చేయాలి, ఇవాళ దీక్ష చేపట్టారంటే ఆ లడ్డూకి ఉన్న పవిత్రతను కాపాడాలి, అపవిత్రం చేయకూడదు. దేశ విదేశాల్లో దీనికి ఎక్కడా కూడా కళంకం రాకూడదని చెప్పి పవన్ కళ్యాణ్ గారు దీక్ష చేపట్టి మరి అన్ని దేవాలయాలు కూడా తిరిగి మరి ఆఖరికి విజయవాడ కనకదుర్గ గుడిలో కూడా మెట్లు కూడా కడిగారు ఆయన ప్రాయశ్చిత్త దీక్ష అంటూ. అంత ప్రాధాన్యత ఇచ్చారు తిరుపతి లడ్డుకి ఈ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం. ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి గారు వెంటనే కమిటీగా ఏర్పాటు చేసి సిట్ కమిటీని కూడా ఏర్పాటు చేశారు. సిట్ కమిటీలో కూడా పూర్తిగా కల్తీ అని చెప్పి తేలింది. అలానే మరి సిబిఐ సిట్ అది కూడా కల్తీ అని చెప్పి నిర్ధారణకు వచ్చారు. అయితే ఒక కెమికల్ ఉంది, మోనోగ్లిజరైట్ అనే ఒక కెమికల్ని జంతు కొవ్వుతో తయారు చేస్తారు. ఆ మోనోగ్లిజరైట్ని కొన్ని రసాయనాలు కలిపి మంచి స్మెల్ రావాలి, లడ్డూకి స్మెల్ రావాలి కాబట్టి దానికి ఒక రసాయనం, ఇలా రకరకాల కెమికల్స్ కూడా కలిపి పవిత్రమైన లడ్డూని అపవిత్రం చేసింది గత ప్రభుత్వం. కాబట్టి దీని మీద వెంటనే మరి ఇవాళ సిబిఐ సిట్ కూడా దీని మీద వెంటనే దోషుల మీద చర్య తీసుకోమని చెప్పారు ఢిల్లీలో. సుబ్బారెడ్డి గారు కూడా, చైర్మన్ గారు కూడా ఒప్పుకున్నారు కల్తీ జరిగినమాట మాత్రం వాస్తవం అని చెప్పి ఆయన కూడా ఢిల్లీలో మొన్న 3 రోజుల క్రితం ప్రెస్ మీట్ కూడా చెప్పారు. కాబట్టి దీని మీద ఏదైతే సిబిఐ సిట్టు దోషుల్ని చర్య తీసుకోమని చెప్పారో దాని మీద వెంటనే వాళ్ళ కూటమి ప్రభుత్వం కూడా దాని మీద చర్య తీసుకోవాలని చెప్పి ఇవాళ జనసేన పార్టీ నుంచి కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం.